బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. నమస్తే వ్యూస్. సహనం 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 ఎన్ని రోజులు? సహనం అసమర్థతగా తీసుకొని మన గడ్డ మీదకి వచ్చి మన మగవారిని చంపుతుంటే ఇంకా సహనం పాటించాలా? అవసరం లేదు. అందుకే మనం దాడి చేసాం. కానీ వాళ్ళు ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదు అంటూనే మన మీద ప్రతిదాడి చేస్తున్నాం. మనం వాళ్ళ ఉగ్రవాదులను చంపినందుకు ఇది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు చేస్తున్న దాడుల్ని మనం ఎలా రిటాలియేట్ చేసి భూభాగాన్ని తాకకుండా మనం వాటిని ఎక్కడికక్కడ తుదముట్టించామో వాటి గురించి మనం మాట్లాడదాం. ఇవాళ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఇప్పుడు చేస్తున్నది సింధూర్, ఆపరేషన్ సింధూర్ 2 అని అంటున్నారు సార్. అంటే ఫస్ట్ షాక్ ఇచ్చినట్టే ఈ సెకండ్ షాక్ కూడా చాలా మందికి ఎవరైతే వాళ్ళ బాధను చూసి బాధపడ్డారో 26 మంది 27 మంది బాధను చూసి బాధపడ్డారో ఈ ఆపరేషన్ 2 కూడా కరెక్ట్గా చేశారు. ఫస్ట్ ఎలా షాక్ ఇచ్చారో అలాగే షాక్ అండ్ సర్ప్రైజింగ్గా ఉంది అంటున్నారు. ఒకసారి దాని గురించి మాట్లాడదాం సార్. వాళ్ళు ఆ దాడుల వెనక ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదంటూనే వాళ్ళ మిలిటరీ నుంచి వస్తున్నట్టు వాళ్ళకి కాదన్నా కూడా మనకు తెలిసిందే. అది నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? డెఫినెట్గా అంటే యుద్ధ వాతావరణం మనం చూసాం. మనం అంతా హ్యాపీగా నిద్రిస్తున్న టైంలో వాళ్ళు పాపం సైనికులు మన దేశం కోసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు వాళ్ళందరూ కూడా నిద్ర లేకుండా ప్రధానమంత్రి మోదీ గారి పర్యవేక్షణలో మన దేశ రక్షణ కోసం చేస్తున్నారు. చూసారా? హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. మనకి డిఫెన్స్ సిస్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 145 కోట్ల జనాభా అండి. మీరు అన్నట్టు నిదుట ఆ బొట్టును చెరిపేశారు వాళ్ళు. పాకిస్తాన్ చేసిన తప్పు 26 మందిని మీ మతం ఏంటి అని చెప్పి నిర్దాక్షిణ్యంగా కాల్చేసింది తప్పు కాదా? ప్రపంచం అంతా చూస్తుంది. మీరు దానికి ఏం చేశారు? ఇక్కడ పాకిస్తాన్లో ప్రజలను ఏమి చేయలే. ఆపరేషన్ సింధూర్ అని పెట్టి అక్కడ 9 ఉగ్రవాద సంస్థలపైన ఎక్కడ కూడా ప్రజలకు కానీ ఆర్మీకి కానీ నష్టం చేయకుండా ఉగ్రవాద సంస్థలు లేపేసి 100 మంది ఉగ్రవాదులు లేపేశారు. దాంట్లో చూసాం మనం అంతా కూడా. ప్రపంచానికి అలాంటి ఉగ్రవాద స్థావరాలు మన దేశంలో లేవు అంటారు. మరి ఇప్పుడు ఏంటి అంత్యక్రియలు ఎలా పాల్గొన్నారు? అయితే ప్రపంచాన్ని చూపించారు మన విదేశాంగ కార్యదర్శి. ఒకవైపు చూసారా, కల్లల్ సోఫియా ఖురేషి ఒక ముస్లిం మహిళ. ఆమె 1990లో కార్మికులు చేరిన తర్వాత కాబూల్లో కూడా శాంతి దాంట్లో పాల్గొన్నది. ఈ దేశం నాయకత్వం వహిస్తుంది. ఇంకొక వైపు ఏముకా సింగ్. వీళ్ళిద్దరూ కలిసి బ్రీఫ్ చేసే విధానం చూస్తే వాళ్ళే సమాధానం చెప్తున్నారు వాళ్ళ నేతృత్వంలో. కాబట్టి ఇక్కడ ఒకటే అండి, భారతదేశం జోలికి వస్తే అంతా చూసి చూడంటాడు. మీరు అన్నట్టుగా ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించుకుంటే మన వాళ్ళు చంపుకుంటా పోతే ఇప్పటి వరకు 1000 మంది చనిపోయారు భారతీయులు. 800 మంది క్షతగాతులై కాళ్ళు చేతులు కోల్పోయారు. ఎంతకాలం మన భూభాగం మీద ఉండి చొరబడి మన ఎప్పుడు నిత్యం అశాంతి చేస్తూ ఉంటే చూస్తా ఊరుకుంటావా? ఊరుకునే పరిస్థితి కాదు. మన క్షిపణిలో చూసుకుంటే ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు, S-400 కావచ్చు, తునాతరుకులు చేస్తుంది. మన బార్డర్లో రాకముందే వాళ్ళు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు మనం లవకుశ భారతం, మహాభారతం ఇట్లా చూస్తూ ఉంటాం. గాల్లోనే తునాతరుకులు చేస్తున్నారంటే మీ స్థాయి అది. భారతదేశం పెట్టుకుంటే పాకిస్తాన్ మసే అనేది ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అత్యంత అధునాతనమైన ఆయుధాలు, టెక్నాలజీ దేనికి తీసుకునే విధంగా మన దేశంలో అమృత్సర్ స్వర్ణ దేవాలయం అటాక్ చేయాలని చూశారు. కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో, శ్రీనగర్లో ఎయిర్పోర్ట్లో దాడి చేయాలని చూశారు. ఎక్కడ కూడా మన ప్రాణ నష్టం కానీ మన యొక్క రక్షణ కేంద్రాలపై దాడులు ఎక్కడ మనం ఇది కాలేదు. కానీ వాళ్ళు ఏమైంది, లాహోర్లో ప్రధాని ఇంటి దగ్గరలోనే కొట్టేశామంటే మన స్థాయి అది. మన దేశం గొప్పతనం అది. 32,87,263 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారతదేశం ఉన్నది. బోర్డర్ కూడా ఉన్నది. ఈ బోర్డర్లో మీరు నిత్యం అశాంతి కొలుగు చేస్తా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని చెప్పి ఉగ్రవాదులను పెంచి పోషిస్తా మనల్ని చంపుతూ ఉంటే ఎన్నాళ్ళు చూస్తూ ఉంటాం మేడం? ఒక హద్దు ఉంటుంది కదా ఒక సహనానికి. మీరు కొంతమంది కుహనా లౌకికవాదుల ముసుగులో కొంతమంది మనం శాంతియుతంగా ఉండాలి. శాంతి ఎంతవరకు శాంతి? మన ఇంట్లోకి వచ్చేసిన తర్వాత శాంతి ఏంటి? ఇంకేం శాంతి అండి? ఇంకా వాళ్ళని లేపేసే సమయం ఆసనమైంది. అక్కడ అంతర్యుద్ధం స్టార్ట్ అయింది. ఏటీఎంలు, బ్యాంకుల్లో క్యూలు కడుతున్నారు. డబ్బులు కూడా దొరకని పరిస్థితి. అక్కడ ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి. సాక్షాత్తు మునేర్ సైనిక దళ ప్రధానాధికారి అయితే ఆయన తీసేశారు, ఇంకొకరిని పెట్టారు. ఇక పరిస్థితి ఒకవైపు బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు 75 years నుంచి పోరాడుతున్నారు పాకిస్తాన్లో. 44% వాళ్ళదే ఉంది. కానీ వాళ్ళకి విద్య అందట్లా, వైద్యం అందట్లా. వాళ్ళు కీలకమైన 6 నగరాలు స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ జెండా తీసేసి సపరేట్ జెండా చేసుకున్నారు. భారతీయుల సపోర్ట్ కోసం ఎదురు చూస్తారు. పైనేమో ఇండియా, కింద ఆపరేషన్ బెలూచిస్తాన్, మధ్యలో పిప్పి అయిపోతుంది పాకిస్తాన్. కాబట్టి కళలో కూడా వాళ్ళు ఊహించలా ఇంత దాడులు చేస్తామని చెప్పి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కూడా నెట్లో కూడా మనం అంతా చూస్తూ ఉన్నాం సార్. ఫ్రీడమ్ టు బలోచిస్తాన్, ఫైనల్లీ ఫ్రీడమ్ టు బలోచిస్తాన్ అని ఆల్రెడీ పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. పోస్టులు కూడా పెట్టేశారు. ఇకపోతే ఉగ్రవాదులు
ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకరి సమస్య కాదు, ఈరోజు భారతదేశం సమస్య కాదు. ఎక్కడో ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ ఇది చేస్తే అతను ఏం చేశారు చూశారు కదా, పాకిస్తాన్ భూభాగంలో లేపేసి సముద్రంలో కలిపేశారు. వీళ్ళందరినీ అలానే చేయాలి. ఇంకో 14 స్థావరాలు ఉన్నాయి, ఈ రోజు నైటా రేపు అనేది చూస్తున్నారు. కాబట్టి మన దేశానికి ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఒకటే, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి మన సంఘీభావం తెలియజేయాలి. ఎవరైతే కుహనాల లౌకికవాదులు ఉంటారో, ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉంటారో, వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో, ఈ దేశాన్ని దేశద్రోహం కింద పెట్టేసేసి వాళ్ళని లోపలేయాల్సిన పరిస్థితి అండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేశ సార్వభౌమత్వాన్ని, ఇంత గొప్ప దేశం, అనేక మతాలు కులాలు ఉన్నాయి, ఈ భారతదేశం పుట్టినందుకు గలవపరాలి, ఈ గాలి పీలుస్తున్నందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి, ఇక్కడ తిన్నందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఇక్కడ నుండి ఉచిత సలహాలు ఇస్తారేంటండి? ఒక ఆయన ఎవరో ప్రకాష్ రాజ్ అంటాడు, ఆయన పెద్ద నటుడు అనుకుంటాడు, జాతీయ నటుడు అనుకుంటాడు. ఆయన ఏమంటాడు, పాకిస్తాన్ నటుల్ని నిషేధించ విధించకూడదు అంటాడు. వీడు మనిషి పశువా అంటాం. ఒక విశ్లేషకుడు బాధేస్తుంది. ఇతను ఇక్కడ భూభాగంలో తింటా, ఇక్కడ టికెట్ నీకు సినిమా టికెట్ తెగితే కదా మీరు నేను చూస్తే కదా అతను హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యేది. ఆయన జాతీయ నటుడా? ఆయన పాకిస్తాన్ నటులను సపోర్ట్ చేస్తారా? నిన్నటి రోజు చూసారా, వాళ్ళ యొక్క మొత్తం వెబ్ సిరీస్తో సహా మొత్తం కూడా ఆపేశారు. ఓటీటీస్ మొత్తం ఆపేశారు. ఆ హీరోయిన్లతో ఇక్కడ నటిస్తారు, ఇక్కడ హీరోయిన్లు లేరన్నట్టు కొంతమంది. సాయి పల్లవులు అంటే మన ఆర్మీని మాట్లాడతారు, సమంత లాంటి అయితే సింధు జలాలు ఎందుకు ఆపేశారంటారు. వీళ్ళు ఇక్కడ ఉండడానికి అర్హత లేదు మేడం. నారాయణ అయితే, సిపి నారాయణ అయితే ఎందుకు యుద్ధం చేస్తున్నారంటారు. వీళ్ళు అసలు మనుషులా పశువులా? ఏ దేశంలో ఉన్నాం? ఈ గాలి పీల్చుకుంటే, ఈ నేల మీద ఉండా, ఇక్కడ తింటా భారతదేశం గొప్ప దేశంలో నీకు ఇంత స్వేచ్ఛ. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 17, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవరివేర్ ఇన్ ఇండియా, రైట్ టు స్పీచ్. మీరు మాట్లాడొచ్చు, కానీ ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలా. కాబట్టి ఇక్కడున్న అంతర్గత శక్తుల ముందు ఏర్పారేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మొన్న ర్యాలీ సంఘీభావంగా తెలియజేశాడు. ఉగ్రవాదులు ఎవరినైతే ఈ భూభాగం మీద ఉండటానికి వీల్లేదు, కూకట వేలతో పెకలించాలన్నారు. పార్టీ రాజకీయాలు అప్పుడు వరకే, కానీ దేశం ముఖ్యం. మోదీ వెంట మేము ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ సైనికులకి హ్యాట్సాప్ అని చెప్పిన తీరు మిగతా రాష్ట్రాలు, 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తీసుకోవాలి. అది తీసుకుని ఆ బాటలో వెళ్ళాలా. మేమంతా ఒకటే సంఘీభావం తెలియజేయాలి. అంతే కదా, రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చారు, ఖర్గే గారు బయటకు వచ్చారు. ఎవడైతే విమర్శిస్తున్నారో వాళ్ళని ముందు లోపలేయాలి మేడం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడే స్వేచ్ఛ ఇక్కడ ఉన్నది. అటువంటి స్వేచ్ఛని తీసేయాలా. ఇక్కడ భారతదేశం కంటే మన వాళ్ళం గొప్ప వాళ్ళం కాదు, భరతమాత కంటే మనం గొప్ప వాళ్ళం కాదు. ఏం ఆశించండి, 23 సంవత్సరాలకి ఉరికమ్మని ముద్దాడాడు భగత్ సింగ్ గారు, భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ ఎందుకు చనిపోవాలా? 26 సంవత్సరాలు అల్లూరి సీతారామరాజు ఎందుకు చనిపోవాలా? సర్దార్ వల్లభాయ్ పటేల్లోని దేశం పరిపాలించారు. ఈ రోజున అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా మోదీ తీసుకున్న ప్రతి స్టెప్పు భారతీయ ప్రజల కోసమే. ఆయనకి ఏమైనా సొంత ఇల్లు ఉందా, సొంత కుటుంబం ఉందా? ఈ భారత ప్రజల 145 కోట్ల ఆయన కుటుంబంగా భావిస్తున్నాడు. ఆయన నిద్ర కూడా పోవట్లేదు మేడం ఆ రోజు నుంచి. మీరు ఎవరు ఊహకందని జవాబిస్తా అన్నాడు, ఇచ్చి చూపించాడు. ఇచ్చారు కదండి, ఇంకేం కావాలి? ఇంకా వాళ్ళు ఏంటంటే 4 రోజులు తలుచుకుంటే, భారతదేశం తలుచుకుంటే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది ఉండదు. ఒక 100 సంవత్సరాలు సరిపోయే ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ. ఒక 100 సంవత్సరాలు గుర్తుండేది విధంగా. మనం 1971 నుంచి ఇప్పటి వరకు మనం చూడలా. మనకంటే ముందు జనరేషన్ చూసింది, మన బిడ్డలు చూడలా. ఇప్పుడు ఏం చేయాలంటే మేడం, ఇది ఐపీఎల్ గేములు కాదు, లేకపోతే బెట్టింగ్ యాప్లు కాదు, లేకపోతే ఇంకొకటి దువ్వాడు శ్రీనివాసులు ఈ కాదు, లావణ్యాలు, రాజతరులు ఈ కాదు ఇక్కడ కావాల్సింది, లేకపోతే అఘోరీలు కాదు ఇక్కడ కావాల్సింది. దేశ రక్షణ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏంటి, ఎందుకు దేశం కోసం పనిచేస్తుంది. కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి మేడం, నిద్ర కూడా పోలేని పరిస్థితుల్లో ఉన్నాం. వాళ్ళు -°C మన కోసం ప్రాణాలు వదిలిపెడతా ఉంటే మనం హ్యాపీగా ఏసీలో పడుకుంటున్నాం మేడం. వాళ్ళకంటే మనం గొప్ప వాళ్ళం కదా. మన జనరేషన్కి ఏం తెలియాలంటే ఆగస్టు 15 జనవరి 6 చాక్లెట్లు పంచడం కాదు, ఈ దేశం కోసం అమరులైన వాళ్ళ త్యాగదనుల గురించి తెలియాలి. మన ఆర్మీ గొప్పతనం తెలియాలి. మన డిఫెన్స్ ప్రపంచంలోనే 4th ప్లేస్లో ఉన్నది. దీనికోసం ఎంత 40,000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఈ దేశం కోసం అమరులైన అనేక మంది. 6 సంవత్సరాలు అజిత్ కుమార్ దోవల్ పాకిస్తాన్లో బ్రాహ్మణుడి ముస్లిం వేషంలో 6 సంవత్సరాలు ఏజెంట్గా పనిచేశాడు. అటువంటి వాళ్ళ కంటే మనం గొప్ప వాళ్ళమా? అబ్దుల్ కలాం గారి కంటే గొప్ప వాళ్ళమా? మిస్సైల్ మ్యాన్ 1998 మే 11, 13 అణుపరీక్షలు చేసి ప్రపంచానికి భారతదేశం ఏందో చూపించగలిగారు అబ్దుల్ కలాం నేతృత్వంలో. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు. ఆ తర్వాత మనం అమెరికా ఉపగ్రహాలు కూడా పసిగట్టలేనంతగా మనం 7వ తారీఖు నైట్ 1:44 ఆపరేషన్ చేసామంటే భారతదేశం గొప్పతనం ఇప్పటికైనా ప్రపంచం తెలుసుకుంది. 142 దేశాలు భారతదేశం మద్దతు ఇస్తున్నాయంటే ఉగ్రవాదాన్ని కూకట వేలతో పెకిలించి వేయాలని మోదీ ఆకాంక్షని అందరూ అదే బాటలో వెళ్తున్నారు. అంతేగాని దీనికి టర్కీ, ఇరాన్, చైనా లాంటి 2-3 దేశాలే పాకిస్తాన్కి. రేపు పరిస్థితి, మీ పరిస్థితి కూడా అదే ఆలోచించుకోవాలా. కాబట్టి చీడపురుగు ఎక్కడున్న చీడపురుగే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మన ఇల్లే కొల్లవుతుంది. అవునండి, ఇప్పుడు POK పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా స్వాధీనం చేసుకోవాల్సిన రైట్ టైం, రైట్ డెసిషన్ మోదీ గారు తీసుకుంటారు. ఆ నమ్మకం ప్రతిపక్షాలకు కూడా ఉంది.
పార్టీలు అతీతంగా ఏకం అవ్వాలండి. దేశం ముఖ్యమండి, తర్వాతే మనం. అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు కష్టపడి ఏమన్నాడు? వీఆర్ ఇండియన్, ఫస్ట్ ఇండియన్, లాస్ట్ ఇండియన్. మన దేశం తర్వాతే ఏదైనా. స్వామి వివేకానంద ఏమన్నాడు? ఉక్కు శరీరం, ఇనుప కండాలు, వజ్ర సంకల్ప భారతదేశం యువతకు ఉందన్నాడు. ముందు దేశం, తర్వాత నీ కుటుంబం, తర్వాత ఏదైనా. అంతకంటే ఈ దేశంలో ఉంటా ఇంకేం కావాలి మేడం? ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత ఇది ఉండి ఆపరేషన్, ఇప్పుడు జై జవాన్ జై కిసాన్ అన్నారు. అణుపరీక్షలు చేసిన తర్వాత పోఖ్రాన్లో జై విజ్ఞాన్ కూడా అన్నారు. అటువంటి ఇదిలో మనం ఉన్నప్పుడు మనం పూర్తిగా హృదయపూర్వకంగా ఈ సైన్యానికి బాధ్యతగా నిలవాల్సిన సమయం ఆసనమైంది. ఎగ్జాక్ట్లీ. మీరు అంటున్నప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే అక్కడ బార్డర్లో ఎన్ని వేల మంది సైనికులు, అలాగే మన మోదీ గారు కూడా నిద్రలేని రాత్రులు గడిపి మన సురక్షతని వాళ్ళు కాపాడుతున్నారు. నేను అన్నట్లుగా చీడపురుగు ఎక్కడున్నా చీడపురుగే. ఎవరైతే పోస్టులు పెడుతున్నారో వారొద్దు పీస్ కావాలని, మనం ట్రై చేస్తుంది కూడా పీస్ కోసమే. మళ్ళీ చెప్తున్నారు, మనం ట్రై చేస్తుంది కూడా పీస్ కోసమే. ఆ పీస్ ఎలా వస్తుంది? ఉగ్రవాదుల్ని మ్యాప్లో నుంచి తొలగిస్తేనే వస్తుంది. అదే మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.